హలో నాన్న. హాయ్ హాయ్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎందుకంటే ఇది నా రిలేటెడ్ కూడా. బేసిక్గా చాలామంది అడిగారు, ఎండింగ్లో అడిగారు, కాబట్టి ఈరోజు ఈ వీడియో మనం చేద్దాము. స్కిజోఫ్రినియా ఇది బేసిక్గా ఒక మానసికమైనటువంటి సమస్య, తీవ్రమైన మానసికమైనటువంటి జబ్బు ఇది. సో ఒక డాక్టర్గా మీరు, ఒక సైకాలజిస్ట్గా నేను, ఇద్దరం కలిసి మాట్లాడడానికి ఒక బెస్ట్ టాపిక్ అన్నమాట. ఏమంటారు? రైట్. వాస్తవానికి ఊహకి తేడా తెలియదు కదా వాళ్ళకి. మీరు చెప్పండి అసలు, వాట్ ఈస్ దిస్ స్కిజోఫ్రినియా, దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి? చెప్పాల్సిన సబ్జెక్ట్ అంతా ఒక్క పదంలో చెప్పేసావు. వాస్తవం, భిన్నము, రెండు డిఫరెంట్. వాళ్ళ దృష్టిలో తేడా తెలియదు. అవును, ఇది కరెక్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్. యు ఆర్ కరెక్ట్లీ పాయింటెడ్ అవుట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఆల్సో శ్రీరామనవమి గ్రీటింగ్స్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో బేసిక్గా ఈ స్కిజోఫ్రినియా అనేది నేను సైకాలజీ చేసేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్గా ఇదొక సబ్జెక్ట్ అనమాట. ఇదొక టాపిక్ ఇది. సో దీని గురించి మాట్లాడడం అనగానే అందుకే మీతో పాటు నేను రెడీ అయిపోతున్నాను. బేసిక్గా రియాక్ట్ చేస్తుండు. డెఫినెట్గా ఈ సైకోటిక్, క్రానిక్, మెంటల్ డిస్టర్బెన్సెస్ ఆల్సో భ్రాంతి. తెలుగులో హాలుసినేషన్స్ భ్రాంతి అంటారు. కనిపించినట్టు అవే భ్రమలు, హెల్యూసినేషన్. వాస్తవానికి దూరంగా ఉంటారు. సమాజానికి ఆలోచన భిన్నంగా ఉంటారు. ప్రవర్తనలో కూడా తేడా ఉంటుంది. ఇతరులకు ఏవి కనిపించినవి వాళ్ళకే కనిపించినట్టు, వాళ్ళకే అనిపించినట్టు. లోపల విరని క్రూయల్ భావాలతో కూడా ఉంటూ ఎంతో వికెట్ గా కూడా ఉంటారు. ఎప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటది వాళ్ళకి. ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, మాకేదో జరిగిపోతుంది, నా మీద ఏదో చేస్తున్నారు, మా మీద పగబట్టారు వీళ్ళు, నన్ను ఎవరో గమనిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న మరణాలు, వాతావరణ పరిసరాలు, సమాజంలో జరుగుతున్న విధానం, ఒకప్పుడు 0.1గా ఉండే ఈ సైకాలిక్ సమస్యలు ఇవాళ 30% ఆఫ్ ద పాపులేషన్లో వచ్చిందంటే ఇట్ ఈజ్ ఓన్లీ డ్యూ టు వాతావరణ పరిణామాలతో సహా సమాజంలో మార్పులు వచ్చాయి. ఈ సమాజంలో మార్పులన్నీ కూడా దీని మీద యాడ్ చేస్తున్నాయి. అదే వైద్యశాస్త్రంలో డెవలప్మెంట్స్ ఎన్ని అయినా సైకలాజికల్గా ఈ ఫీల్డ్లో డెవలప్మెంట్ అంతటం లేదు. కారణం స్టిగ్మా. ఇది ముద్ర వేస్తే జబ్బు ఉంది తెలుసు, కానీ ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళు వినర్ కూడా కదా, సంబంధం లేకుండా మాట్లాడతారు బేసిక్ గా. కాబట్టి పేరెంట్స్, సమాజం ఒక మూకమ్మడిగా వ్యవహారికం చేయాలి. వీళ్ళ ప్రవర్తన ఎప్పుడు బాగుంటుందంటే తెలివితేటలు ఉంటాయి లోపల, అర్థవంతంగా బలవంతంగా జీవించగలరు. ప్రొవైడెడ్ కమ్యూనిటీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. అది చికిత్సలోకి వస్తుంది. అసలు కారణంలోకి వెళ్ళాలి ముందు మనం. చికిత్స అనేది నెక్స్ట్. జెనెటిక్స్ పాయింట్ ఒక ఉంటుంది. జెనెటిక్స్ కూడా ఉంది. దీనితో పాటు మెంటల్ అబ్నార్మాలిటీస్, బ్రెయిన్ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము కూడా యాడ్ చేస్తాయి. అందరికీ మన పాజిటివ్ థింకింగ్ ఉండదు, నెగిటివ్ మనుషులు ఉంటారు. కాబట్టి ఆ నెగిటివ్ పార్ట్ కూడా యాడ్ చేస్తుంది. డ్రగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి తీవ్రం అయిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా డెఫినెట్ అంటే మందు పెర్మనెంట్ గా వాడాలి జబ్బుకి, కానీ కొన్నాళ్ళు వాడి ఆపేస్తారు, కొంచెం బెటర్ అయితే ఆపేస్తారు. సైకాట్రిక్ డ్రగ్స్ ఉన్నాయి. జెనెటిక్స్ అనేది కూడా కొంత ఉంటది కదా, జెనెటిక్స్ ఉంటది, డ్రగ్స్ సైకాట్రిక్ లో ఉన్న ఇది మాత్రం మానసికమైన ఒత్తిడి. సైకలాజికల్ డిసీజ్ లో సైకోఫ్రెనియా కొంచెం డిఫికల్ట్, మోస్ట్ ఇరిటేటింగ్, ఆల్సో కన్నింగ్. సమాజానికి మంచిగా ఉంటారు, తేరుకోరు. ఎందుకంటే వాళ్ళు కోపం ఎక్కువ ఉంటది, ఎవరు పగబడతారో పైకి మంచిగా నటిస్తూ దెబ్బతీస్తుంటారు. సినిమాలో చాలా ఉదాహరణకి ఆత్మబలం పూర్వ సినిమా వచ్చి నాగేశ్వర జగ్గయ్య ఈ కరెక్ట్ గా యాక్ట్ చేశాడు. ఇది ఈ ప్రాబ్లమ్ తో సైకోఫ్రెనియా పాత్ర. నాగేశ్వరరావు, సావిత్రి ఏదో హీరోయిన్స్. ఒక మనిషి సాధించాలంటే సాడిజం కాకుండా ఇంకా ఎక్స్ట్రా పైకి మంచిగా నటిస్తారు. స్నేహానికి దానికి మార్పు ఉంటాయి. ఈ సమాజంలో 24/7 హాస్పిటల్ సర్వీస్ ఉండాలి. సమాజం మొత్తం కేర్ తీసుకోవాలి. అది మెయిన్ ఏంటంటే చికిత్సకి ఫస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్కి సహనంతో, అది అంటే వీళ్ళు కన్విన్స్ అవ్వాలి. కౌన్సిలింగ్కి వెళ్తే ఏదో మాకు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేంటి అనే దాంట్లోకి వీళ్ళు వెళ్ళకూడదు. వీళ్ళు జాగ్రత్తగా కన్విన్స్ అయి వెళ్ళాలి. కౌన్సిలింగ్ అనేది బాగా పనిచేస్తుంది. ఓలియాన్జు, ఆలోపెరిడాను, రెసెప్టరైన్ మందులు ఉన్నాయి. అవి లైఫ్ లాంగ్ వాడాలి. కొద్ది కాలం వాడాపిస్తే అవి రెసిస్టెన్స్ పెరిగిపోయి బాడీ పెరిగిపోవడం, ఈ సైకోఫ్రెనియా ఇంకా జబ్బు ఎక్కువైపోవడం, ఇవన్నీ వస్తాయి. వీటిలన్నిటికంటే నాన్న ఈ మెడిసిన్స్ ఇవన్నీ మీరు అన్నట్టుగా వాడాలి, కరెక్టే. కానీ ఎక్కువ ఎఫెక్ట్ అంటే ఎక్కువ చికిత్సకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్.
ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి మంచి స్నేహితులు, సమాజం నుంచి కూడా ఒక సపోర్ట్ రావాలి. ఇవన్నీ ముఖ్యంగా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, దగ్గర కుటుంబ సభ్యులు ఎవరైతే సెక్యూరిటీ ఉండాలి. ఈ లోపల రహస్యం తెలుసుకోవడానికి లేటెస్ట్ గా ఎలక్ట్రో కన్వర్సివ్ థెరపీ అని కూడా వచ్చింది. ఓకే, లోపల భావాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఈ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ లో కానీ కొన్ని మెడికల్ సీక్రెట్ బయట పెట్టడానికి వాడుతున్నారు. కానీ ఈ లీగల్ గా ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రో కన్వర్సివ్ థెరపీ ఒకటి కూడా ఈ సైజాఫ్రెనిక్ ట్రీట్మెంట్ లో యాడ్ చేస్తున్నారు టెక్నికల్ గా. ఇంకా సామాన్యంగా వ్యక్తించదు, కామన్ మ్యాన్ కి ఇవన్నీ తెలివి కాబట్టి సమాజము, ఇల్లు, ఫ్రెండ్స్, కుటుంబము ప్రొటెక్ట్ చేసుకొని చేస్తే అర్థవంతంగా, ఫలవంతంగా సాధారణ జీవితం గడపగలరు. కానీ ఎప్పుడైతే వాళ్ళు భిన్నంగా వెళ్ళిపోతారు, వాస్తవానికి భిన్నంగా ఉంటారు, యాంటీ సోషల్ వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఫ్రీ అవుతుంటారు, అది సెక్యూరిటీ అనుకుంటారు. వాళ్ళు మనం కలపాలంటే వాళ్ళ భావం తెలుసుకొని సమైక్యంగా వాళ్ళని మన వైపు కలుపుకోవడానికి ట్రై చేస్తే. ఇప్పుడు ఇంతకీ మనకి ఇది అడిగింది ఎవరో తెలుసా? లవ్లీ పింకీ. లవ్లీ పింకీకి ఈ టాపిక్ మీద మనం ఇంకా చాలా మాట్లాడాలి. నిజానికి ఒక రకంగా ఇది మానసికమైనటువంటి జబ్బే కాబట్టి ఈ మానసికమైనటువంటి జబ్బుకి కౌన్సిలింగ్ లాంటిది ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ని అందజేస్తూ వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వడం అవసరం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ ఇది ఇంపార్టెంట్ గా ఈ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది. అవును, కారణం కాగ్నిటివ్ బిహేవియర్ కూడా మనిషి బిహేవియర్ మంచివాడు ఉంటారు లోపల, ఆ మంచిదని తీసి చెడ్డదని లోపల పెట్టాలి. ఇది ఎవరి థెరపీ ఉంటుంది కాబట్టి ఆ సిస్టమేటిక్గా చేస్తే, ఇది ప్లాన్ చేస్తే ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. లవ్లీ పింకీ, డోంట్ వరీ, మీ ఫ్రెండ్ ఎవరో ఈ రకమైన స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు, దీనికి సొల్యూషన్ ఏంటి, ఎలాగా, అసలు ఎందుకు వస్తాయి, ఇవన్నీ అడిగారు. డెఫినెట్ గా మనం దీని గురించి ఇంకా మాట్లాడుకుంటూ పాటు సైకోథెరపీ కూడా 100% మెడిసిన్స్ అనేవి కొంతవరకు మెడిసిన్స్ ఉండాలి. అవును, ఎప్పుడైతే మందు ఆపిస్తున్నారో చూడాలి, ఎప్పుడైతే టాక్సిక్ సిమ్టమ్స్. వాళ్ళు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇలాంటి సమస్య వస్తుంది కదా, అసలు వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుంది అనే పాయింట్ లో కూడా వెళ్ళాలి. అది ఈ పాయింట్ ఎప్పుడు మందు కొన్నారు ఆపేస్తారో, మందు రెసిస్టెన్స్ అయిపోయి డ్రగ్ ఇంకా జబ్బు సీరియస్ అయిపోతుంది. మందు ఆపకూడదు, అది తెలుసుకొని ఏ సందర్భంలో ఆపేస్తున్నారో మందు ఆపకన్నా విధంగా కూడా కోఆపరేట్ చేయగలరు. చేసి మనం గనక పేషెంట్స్ తో ఉంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా మనం బోల్డ్ విషయాలు లైవ్ లో మాట్లాడొచ్చు. వాడతారు, అలాగే డ్రగ్స్, సబ్స్టెన్స్ యూస్ చేస్తారు. అది అలవాటు అయిపోతే అది ఇంకా డబుల్ అవుతుంది ప్రమాదాలు. కాబట్టి కేర్ తీసుకోవాలి. సో అనవసరమైనటువంటి కోపం, లేకపోతే అనవసరంగా సంబంధం లేకుండా మాట్లాడడం కానీ, ఇలాంటి హెల్యూజినేషన్స్, డెల్యూజన్స్ ఇలాంటివన్నీ ఉండేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఓపికతో, సహనంతో మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. అదే, ఇవన్నీ కూడా అవసరం. కొన్ని స్కిల్స్ కూడా గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేసి లైఫ్కి ఏం ప్లాన్ వస్తాడో ఆ ట్రైనింగ్ ఇచ్చి చేస్తే డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ ఇంకా ఫలప్రదం అవుతుంది, ఫ్యూచర్ లో బాగుంటుంది. ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఎవ్రీడే మనం చేసే 2 to 5 లైవ్కి వచ్చేసండి, బోలెడు విషయాలు అయితే మాట్లాడుకుందాం. నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్ బాయ్ అందరికీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.